హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ గురించి అయితే డిస్కస్ చేసుకోబోతున్నాము. ఇప్పుడు డైరెక్ట్గా స్ట్రాటజీ గురించి అయితే డిస్కస్ చేద్దాము. సో ఇక్కడ స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ అని చెప్పాం కదా. ఈ స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ వచ్చేసి గ్యాప్ అప్ స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ. మనం ఇక్కడైతే ఏ ఇండికేటర్ అయితే యూజ్ చేయట్లేదు. సో గ్యాప్ అప్ బేస్ చేసుకునేసి మనం ఇక్కడ స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ అయితే ఇంప్లిమెంట్ చేయబోతున్నాము. సో ఈ స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ వచ్చేసి స్టాక్స్లో మాత్రమే ఇంప్లిమెంట్ చేయబోతున్నాము. ఫస్ట్ వన్ వచ్చేసి స్టాక్స్లో అయితే ఇంప్లిమెంట్ చేయబోతున్నాము. సెకండ్ వన్ వచ్చేసి టైం ఫ్రేమ్ వచ్చేసి డైలీ టైం ఫ్రేమ్ అయితే తీసుకోబోతున్నాము. సో టైం ఫ్రేమ్ అనేది డైలీ టైం ఫ్రేము. నెక్స్ట్ వన్ వచ్చేసి స్ట్రాటజీ గురించి అయితే డిస్కస్ చేద్దాము. సో ఇది ఏదైతే చెప్పానో గ్యాప్ అప్ స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ అనేది, సో ఇక్కడ క్యాండిల్ టు క్యాండిల్ గ్యాప్ అప్ ఇచ్చే టైంలో ఆ టైంలో మాత్రమే మనం ఈ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ స్ట్రాటజీ గురించి అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం ఇప్పుడు. సో ఇక్కడ ఫస్ట్ క్యాండిల్, నెక్స్ట్ సెకండ్ క్యాండిల్. సో ఈ ఫస్ట్ క్యాండిల్ అనేది ఒక బుల్లిష్ క్యాండిల్తో స్ట్రాంగ్ బుల్లిష్ వచ్చింది. సో వెయిట్ చేయండి. సో ఇది బుల్లిష్ క్యాండిల్, స్ట్రాంగ్ బుల్లిష్. నెక్స్ట్ సెకండ్ క్యాండిల్ వచ్చేసి గ్యాప్ అప్ ఇచ్చేసి మరొక బుల్లిష్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. ఇప్పుడు ఈ ఫస్ట్ క్యాండిల్ యొక్క హై, నెక్స్ట్ సెకండ్ క్యాండిల్ యొక్క లో. సో ఈ యొక్క డిఫరెన్స్ వచ్చేసి మోర్ దెన్ 1% అయితే ఉండాలి. సో మీరు క్యాలిక్యులేషన్ చేసుకోండి. సో ఈ యొక్క హై అనేది ఫస్ట్ క్యాండిల్ యొక్క హై అనేది, నెక్స్ట్ సెకండ్ క్యాండిల్ యొక్క లో అనేది మనకి 1% కన్నా అబో సైడ్ ఉంటే మాత్రమే స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ అయితే ఇంప్లిమెంట్ చేస్తాం. సో ఇది క్యాండిల్ టు క్యాండిల్ గ్యాప్. ఓకే, 1% అబో సైడ్ ఉంటే మాత్రమే స్ట్రాటజీ అనేది ఇంప్లిమెంట్ చేస్తాము. అలాగే ఈ క్యాండిల్ టు క్యాండిల్, సో ఏదైతే ఫస్ట్ క్యాండిల్ యొక్క హై, నెక్స్ట్ సెకండ్ క్యాండిల్ యొక్క లో, ఈ క్యాండిల్ టు క్యాండిల్ గ్యాప్ వచ్చేసి 5% కన్నా అబో సైడ్ కానీ ఉందంటే మనం ఇక్కడ స్ట్రాటజీ అయితే ఇంప్లిమెంట్ చేయం. 5% బిలో సైడ్ ఉండాలి, 1% అబో సైడ్ ఉంటే మాత్రమే మనం ఇక్కడ గ్యాప్ అప్ స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ అయితే ఇంప్లిమెంట్ చేస్తాము. సో ఇది గుర్తుపెట్టుకోండి ఎంట్రీ పరంగా. మోర్ దెన్ 1% ఉంటే మనం ఎంట్రీ తీసుకుంటాము. బిలో 5% ఉంటే ఎంట్రీ తీసుకుంటాం. జస్ట్ 1% ఉన్నా ఓకే, మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. సేమ్ 5% ఉన్నా కూడా గ్యాప్ మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. 5.01% అలా కానీ డిఫరెన్స్ ఉండిందంటే మీరు ఎంట్రీ అయితే కన్సిడర్ చేసుకోకండి. ఇప్పుడు ఎంట్రీ గురించి వద్దాము. ఇక్కడ ఎంట్రీ వచ్చేసి వెయిట్ చేయండి. ఫస్ట్ క్యాండిల్ ఇది ఒక బుల్లిష్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్ వచ్చేసి గ్యాప్ అప్ వేసి మరొక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇక్కడ బుల్లిష్ క్యాండిలే చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది సెకండ్ క్యాండిల్. ఇప్పుడు ఎంట్రీ వచ్చేసి ఏదైతే గ్యాప్ అప్ క్యాండిల్ ఇచ్చిందో ఒక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది కదా, ఈ క్యాండిల్ లోలో ఇది ఎంట్రీగా కన్సిడర్ చేసుకుంటాం. ఎంట్రీ అనేది నెక్స్ట్ 3 డేస్లో, అంటే నెక్స్ట్ 3 క్యాండిల్స్లో ఎంట్రీ అయితే ట్రిగ్గర్ అవ్వాలి. ఇది ఎంట్రీ, మీకు అర్థమైంది అనుకుంటాను. ఏదైతే గ్యాప్ అప్ క్యాండిల్ ఫామ్ అయిందో సెకండ్ క్యాండిల్, ఈ క్యాండిల్ యొక్క లోలో ఎంట్రీ అయితే ప్లేస్ చేస్తాము. జస్ట్ ఎంట్రీ ట్రిగ్గర్ ప్లేస్ చేస్తారు. ఇది ఎంట్రీ. ఇప్పుడు స్టాప్ లాస్ గురించి మాట్లాడుకుందాము. స్టాప్ లాస్ వచ్చేసి ఏదైతే ఫస్ట్ క్యాండిల్ ఫామ్ అయి ఉంటుందో ఒక బుల్లిష్ క్యాండిల్, ఈ క్యాండిల్ లోలో స్టాప్ లాస్ అయితే పెట్టుకుంటాం. ఇది స్టాప్ లాస్. ఎంట్రీ అర్థమైంది, స్టాప్ లాస్ అర్థమైంది. ఓన్లీ బుల్లిష్ క్యాండిల్స్ మాత్రమే కన్సిడర్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ అయినా సరే, సెకండ్ క్యాండిల్ అయినా సరే. ఎంట్రీ, స్టాప్ లాస్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు టార్గెట్ గురించి వద్దాము. ఇక్కడ టార్గెట్ వచ్చేసి రిస్క్ రివార్డ్ బేస్ చేసుకొని ఉంటుంది. ఎప్పుడైతే మీకు 1:1.5 రిస్క్ రివార్డ్ కానీ అచీవ్ అయిందంటే ఫస్ట్ ఎగ్జిట్. సెకండ్ వన్ వచ్చేసి 1:2 రిస్క్ రివార్డ్ ఎప్పుడైతే అచీవ్ అయిందో ఇక్కడ మీరు సెకండ్ టార్గెట్ కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం వచ్చేసి 1:2 రిస్క్ రివార్డ్ కన్సిడర్ చేసుకోండి. మినిమం వచ్చేసి 1:1.5 మాత్రమే కన్సిడర్ చేసుకోండి. స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ కాబట్టి నేను మినిమం 1:1.5 చెప్పాను. మీరు 1:1 కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. స్వింగ్ ట్రేడింగ్ కాబట్టి మరి 1:1 అంటే తక్కువ. అందువల్ల 1:1.5 అయితే, మినిమము 1:2 అయితే మ్యాక్సిమం రిస్క్ టు రివార్డ్ రేషియో. ఇది టార్గెట్ రిలేటెడ్గా మీకు అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు గ్రీన్ కలర్ క్యాండిల్ రిలేటెడ్గానే మాత్రమే డిస్కస్ చేశాను. ఒకవేళ కానీ రెడ్ కలర్ క్యాండిల్ కానీ వచ్చిందంటే అప్పుడు ఏం చేయాలి, దాని గురించి కూడా డిస్కస్ చేద్దాము. సపోజ్ ఫస్ట్ క్యాండిల్, అగైన్ ఇది బుల్లిష్ క్యాండిల్. గ్రీన్ కలర్లో పెడతాను, వెయిట్ చేయండి. ఫస్ట్ క్యాండిల్ అనేది ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ వచ్చింది. నెక్స్ట్ సెకండ్ క్యాండిల్ రెడ్ కలర్ క్యాండిల్ అయితే వచ్చింది. ఇక్కడ గ్యాప్ అప్ వేసి రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇటువంటి టైంలో మనకి సేమ్ రూల్స్ వచ్చేసి గుర్తుపెట్టుకోండి. రూల్స్ అనేది 1%కి ఫస్ట్ క్యాండిల్ ఒక హై, నెక్స్ట్ సెకండ్ క్యాండిల్ ఒక లో, ఈ డిఫరెన్స్ అనేది మోర్ దెన్ 1% ఉండాలి. బిలో వచ్చేసి 5% ఉండాలి. మోర్ దెన్ 5% అయితే ఉండకూడదు, అలాగే లెస్ దెన్ 1% అయితే ఉండకూడదు. ఇప్పుడు ఎంట్రీ వచ్చేసి సేమ్ గ్యాప్ అప్ క్యాండిల్ ఏదైతే ఉందో సెకండ్ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ లోలో ఎంట్రీ అయితే తీసుకుంటాం. ఈ ఎంట్రీ ఎప్పుడు ట్రిగ్గర్ అవ్వాలి, నెక్స్ట్ 3 డేస్లో.
ఓకే, నెక్స్ట్ 3 డేస్లో ఎంట్రీ అయితే ట్రిగ్గర్ అవ్వాలి. అంటే నెక్స్ట్ 3 క్యాండిల్స్లో ఎంట్రీ అయితే ట్రిగ్గర్ అవ్వాలి. స్టాప్ లాస్ వచ్చేసి సేమ్ ఫస్ట్ క్యాండిల్ ఒక లో ఉంది కదా, ఈ క్యాండిల్ లోలో స్టాప్ లాస్ అయితే పెట్టుకుంటాం. సో ఇప్పుడు టార్గెట్కి వద్దాము. సో ఇక్కడ మనకి రెడ్ కలర్ క్యాండిల్ వచ్చింది కాబట్టి సో ఓన్లీ 1 టార్గెట్ మాత్రమే. సో ఎప్పుడైతే 1:1 రిస్క్ రివార్డ్ అచీవ్ అవుతుందో అప్పుడు మీరు ఎగ్జిట్ అయిపోతారు. సో ఎందుకంటే ఇక్కడ రెడ్ కలర్ క్యాండిల్ వచ్చింది కాబట్టి ఓన్లీ 1:1 రిస్క్ రివార్డ్ మాత్రమే చెప్పాను. సో మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ కలర్ క్యాండిల్, నెక్స్ట్ సెకండ్ క్యాండిల్ రెడ్ కలర్ క్యాండిల్ కానీ వచ్చిందంటే ఓన్లీ 1:1 రిస్క్ రివార్డ్ మాత్రమే. అదే బోత్ క్యాండిల్స్, సో గ్యాప్ అప్ క్యాండిల్ గ్రీన్ వచ్చింది అంటే సెకండ్ క్యాండిల్ గ్రీన్ వచ్చింది, సో ఫస్ట్ క్యాండిల్ గ్రీన్లో ఉన్నింది అనుకోండి. సో ఇటువంటి టైంలో 1:1.5 ఇంప్లిమెంట్ చేయొచ్చు రిస్క్ రివార్డు. నెక్స్ట్ 1:2 రిస్క్ రివార్డు కూడా మీరు ఇంప్లిమెంట్ అయితే చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటాను గ్యాప్ ఆఫ్ స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ. సో ఎంట్రీ, స్టాప్ లాస్ అలాగే టార్గెట్. ఇప్పుడు మనం స్ట్రాటజీ అనేది చార్ట్కి వెళ్ళేసి ఒకసారి చూద్దాము. సో గైస్ చార్ట్లోకి వచ్చాను. ఇక్కడ స్టాక్ నేమ్ వచ్చేసి టాటా స్టీల్ లిమిటెడ్. సో టైం ఫ్రేమ్ వచ్చేసి డైలీ టైం ఫ్రేమ్ తీసుకున్నాను. ఇక్కడ చూసుకోండి ఎగ్జాక్ట్లీగా. సో కర్సర్ పెడతాను. సో 7th ఏప్రిల్ నెక్స్ట్ 8th ఏప్రిల్. సో ఇక్కడ అయితే గ్యాప్ అప్ అయితే ఫామ్ అయింది. సో బోత్ ఫస్ట్ క్యాండిల్ సెకండ్ క్యాండిల్ అంటే గ్యాప్ అప్ క్యాండిల్, నెక్స్ట్ దానికి ప్రీవియస్ క్యాండిల్ వచ్చేసి గ్రీన్ కలర్ క్యాండిల్ అయితే ఉంది, కనబడుతుంది కదా గ్రీన్ కలర్ క్యాండిల్. సో ఈ యొక్క గ్యాప్ అప్ ఒక డిఫరెన్స్ చూద్దాము. సో అంటే ఈ ఫస్ట్ క్యాండిల్ హై, నెక్స్ట్ ఇది సెకండ్ క్యాండిల్, సో ఈ క్యాండిల్ ఒక లో డిఫరెన్స్ చూద్దాము. మోర్ దెన్ 1% కానీ ఉందంటే సో ఇక్కడ మీరు ఎంట్రీ అనేది అప్లై చేసుకోవచ్చు, అంటే స్ట్రాటజీ అనేది ఇంప్లిమెంట్ చేయొచ్చు. అదే 5% కానీ బిలో సైడ్ ఉంటే సో అగైన్ స్ట్రాటజీ అయితే ఇంప్లిమెంట్ చేయొచ్చు. 5%కి అబోవ్ సైడ్ ఉండి నెక్స్ట్ 1%కి బిలో సైడ్ కానీ ఉండిందంటే స్ట్రాటజీ అయితే ఇంప్లిమెంట్ చేయము. ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే టూల్స్కి వెళ్ళేసి జస్ట్ ఇక్కడ మ్యాగ్నెట్ అయితే ఆన్ చేస్తాను. నేను ఇన్ఫో లైన్ సెలెక్షన్ చేసుకుంటాను. ఇక్కడ ఉంది కదా, సో ఈ ఇన్ఫో లైన్, సో దీన్ని సెలెక్షన్ చేసుకుంటాను. సో దీన్ని సెలెక్షన్ చేసుకునేసి సో ఇది ఫస్ట్ క్యాండిల్, సో ఈ యొక్క హై సెలెక్షన్ చేసుకున్నాను. నెక్స్ట్ గ్యాప్ పోయింది కదా, ఆ క్యాండిల్ యొక్క లో సెలెక్షన్ చేసుకున్నాను. సో ఇక్కడ చూసుకోండి మీకు ఎగ్జాక్ట్లీ కనబడుతుంది. సో 1.8% ఈ గ్యాప్ అప్ ఒక డిఫరెన్స్ వచ్చేసి 1.80% అయితే ఉంది. సో మోర్ దెన్ 1% ఉంది. సో అలాగే 5% బిలో సైడ్ అయితే ఉంది. సో ఇక్కడ అయితే మీరు స్ట్రాటజీ అయితే ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో ఎంట్రీ పరంగా, స్టాప్ లాస్ పరంగా, నెక్స్ట్ టార్గెట్ పరంగా ఏదైతే చెప్పానో దాన్ని కన్సిడర్ చేసుకోండి. సో ఇప్పుడు ఎంట్రీ వచ్చేసి ఈ క్యాండిల్ యొక్క లోలో అంటే ఈ గ్యాప్ అప్ క్యాండిల్ యొక్క లోలో ఎంట్రీ తీసుకుంటాము. సో ఇది ఎంట్రీ. సో ఎంట్రీ ఎప్పుడు ట్రిగ్గర్ అవ్వాలి? సో వితిన్ 3 డేస్లో అయితే ఎంట్రీ అయితే ట్రిగ్గర్ అవ్వాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే సో ఇది నెక్స్ట్ డే, సో ఇది ఫస్ట్ క్యాండిల్ అంటే ఫస్ట్ డే, సో ఇది సెకండ్ డే, నెక్స్ట్ ఇది థర్డ్ డే. సో నెక్స్ట్ 3 డేస్లో మనకి ఎంట్రీ అయితే ట్రిగ్గర్ అయింది. సో ఎంట్రీ వచ్చేసి 202 దగ్గర అయితే ట్రిగ్గర్ అనేది ప్లేస్ చేస్తాము. సో మీరు ఏం చేస్తారంటే ఎప్పుడైతే ఈ క్యాండిల్ క్లోజ్ అవుతుందో సో నెక్స్ట్ డే ట్రేడింగ్ సెక్షన్లో మీరు ఏం చేస్తారంటే 202కి ఎంట్రీ అనేది ట్రిగ్గర్ ప్లేస్ చేయండి. సో మీకు వితిన్ 3 డేస్లో కానీ ఎంట్రీ కానీ ట్రిగ్గర్ అయిందంటే సో ఎంట్రీ అనేది ప్లేస్ అవుతుంది. సో స్టాప్ లాస్ అనేది ఇది ఫస్ట్ క్యాండిల్ కదా, ఈ క్యాండిల్లో స్టాప్ లాస్ పెట్టుకుంటాము. సో స్టాప్ లాస్ ఒక లెవెల్ చూసుకున్నట్టయితే 193.28 అనేది స్టాప్ లాస్. సో ఇక్కడ మనం లాంగ్ పొజిషన్ తీసుకునేసి సో 202 దగ్గర అయితే ఎంట్రీ తీసుకుంటాము. సో 202 సెట్టింగ్స్కి వెళ్ళేసి 202 లెవెల్ అయితే ఎంట్రీ పెడతాను. సో 202 దగ్గర ఎంట్రీ తీసుకుంటాము. సో ఇప్పుడు స్టాప్ లాస్ వచ్చేసి 193.28. సో ఈ క్యాండిల్లో స్టాప్ లాస్ పెట్టుకుంటాము. ఇప్పుడు 1:1.5 చూద్దాము రిస్క్ రివార్డు. సో 1:1.5 రిస్క్ రివార్డ్ అచీవ్ అయిందా లేదా? సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు 1:1.5 రిస్క్ రివార్డ్ అయితే అచీవ్ అయింది. 8.72 పాయింట్స్ అనేది రిస్క్ తీసుకుంటారు. సో 1:1.5 రిస్క్ రివార్డ్ అయితే అచీవ్ అయింది. ఆల్మోస్ట్ 13.26 అయితే రివార్డ్ అయితే అచీవ్ అయింది. సో ఇది ఫస్ట్ టార్గెట్. నెక్స్ట్ సెకండ్ టార్గెట్ 1:2 రిస్క్ రివార్డ్ అచీవ్ అయిందా లేదా చూద్దాం. సో 1:2 రిస్క్ రివార్డ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఇక్కడ, సో ఇక్కడ చూసుకున్నట్లయితే సో 1:2 రిస్క్ రివార్డ్ కూడా ఇక్కడైతే అచీవ్ అయింది. సో ఆల్మోస్ట్ 8.72 పాయింట్స్ అయితే రిస్క్ తీసుకుంటారు. సో దానికి డబుల్గా ఆల్మోస్ట్ 17.45 పాయింట్స్ అయితే అచీవ్ అయింది. సో 1:2 రిస్క్ రివార్డ్ అయితే అచీవ్ అయింది. సో ఇది ఫ్రెండ్స్ ఫస్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ కూడా చూద్దాము. సో సెకండ్ స్టాక్ నేమ్ వచ్చేసి ఇండస్ఇండ్ బ్యాంక్ లిమిటెడ్. టైం ఫ్రేమ్ వచ్చేసి డైలీ టైం ఫ్రేమ్. గ్యాప్ అప్ వచ్చేసి సో ఇక్కడ గ్యాప్ అప్ ఇచ్చింది. సో ఇక్కడ నేను ఎగ్జాక్ట్గా చూపిస్తాను ఎంత గ్యాప్ అప్ ఇచ్చిందో అనేసి. ఇన్ఫో లైన్ సెలెక్షన్ చేసుకునేసి సో ఇది ఫస్ట్ క్యాండిల్, ఇది సెకండ్ క్యాండిల్. సో ఈ ఫస్ట్ క్యాండిల్ ఒక హై, నెక్స్ట్ సెకండ్ క్యాండిల్ ఒక లో, పాయింట్ టు పాయింట్ పెట్టుకుంటాను, మెసేజ్ చేస్తాను.
ఎంత వచ్చిందనేసి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 2.82% అయితే గ్యాప్ అప్ అయితే ఇచ్చింది. సో మనం ఎంట్రీ అయితే తీసుకోవచ్చు ఇక్కడ, అంటే స్ట్రాటజీ అయితే ఇంప్లిమెంట్ చేయొచ్చు, స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ అనేది. సో ఇక్కడ ఎంట్రీ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ సో ఈ క్యాండిల్లో ఎంట్రీ అయితే తీసుకుంటాము. ఇక్కడ చూసుకున్నట్టయితే 810 దగ్గర ఎంట్రీ తీసుకుంటాము. సో ఈ 810 దగ్గర ఎంట్రీ అనేది సో నెక్స్ట్ 3 డేస్లో ఎంట్రీ దగ్గర అయిందా లేదా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఫస్ట్ డే, నెక్స్ట్ సెకండ్ డే, నెక్స్ట్ థర్డ్ డే. సో నెక్స్ట్ 3 డేస్లో ఎంట్రీ అయితే మనకి అయితే ట్రిగ్గర్ అయింది. సో 810 దగ్గర ఎంట్రీ తీసుకుంటాము. సో లాంగ్ పొజిషన్ తీసుకునేసి సో 810 దగ్గర ఎంట్రీ ట్రిగ్గర్ అయింది. సో స్టాప్ లాస్ చూసుకున్నట్టయితే ఏదైతే ఫస్ట్ క్యాండిల్ ఫామ్ అయిందో ఆ క్యాండిల్లో స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఆల్మోస్ట్ 39 నుంచి 40 పాయింట్స్ అయితే స్టాప్ లాస్. సో ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 1:1.5 రిస్క్ రివార్డ్ అయితే కన్సిడర్ చేసుకుంటాము. సో 1:1.5 రిస్క్ రివార్డ్ అయితే సో ఇది ఫస్ట్ టార్గెట్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే 39 నుంచి 40 పాయింట్స్ రిస్క్ తీసుకుంటారు. సో ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 16 నుంచి 61 పాయింట్స్ అయితే రిస్క్ రివార్డ్ అయితే అచీవ్ అయింది. సో ఆల్మోస్ట్ 1:1.5 రిస్క్ రివార్డ్ అయితే అచీవ్ అయింది. సో నెక్స్ట్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 1:2 రిస్క్ రివార్డ్ అయితే చూద్దాం. సో ఇక్కడ 1:2 రిస్క్ రివార్డ్ కూడా మీకు అచీవ్ అయింది. సో రిస్క్ చూసుకున్నట్లయితే 39 నుంచి 40 పాయింట్స్ అయితే రిస్క్ ఉంటుంది. సో 40కి డబుల్ అంటే 80 పాయింట్స్. సో ఆల్మోస్ట్ 80 పాయింట్స్ అయితే అచీవ్ అయింది. సో 1:2 రిస్క్ రివార్డ్ కూడా అచీవ్ అయింది. సో ఇది సెకండ్ టార్గెట్. సో మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను, ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి, నెక్స్ట్ స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి అనేసి. సో ఇక్కడ ఎంట్రీ 810 దగ్గర సో నెక్స్ట్ 3 డేస్లో ఎంట్రీ అనేది ట్రిగ్గర్ అయింది. మనం ఈ డే రోజునే మన ఎంట్రీ అనేది ప్లేస్ చేస్తాము. సో జస్ట్ ఆర్డర్ ట్రిగ్గర్ ప్లేస్ చేస్తాము. సో మనకి 1:1.5 కన్సిడర్ చేసుకుంటాము. ఆ తర్వాత మాత్రమే 1:2 తీసుకుంటాం. సో మీకు డైరెక్ట్గా 1:2 రిస్క్ రివార్డ్ కావాలనుకుంటే సో ఇదే కూడా టార్గెట్ పెట్టుకోవచ్చు. లేదా నాకు మినిమం 1:1.5 చేయాలనుకుంటే సో ఇక్కడ కూడా మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. 1:1.5 కావాలా, 1:2 కావాలా, అది మీ ఇష్టం. సో ఇది ఓవరాల్గా టార్గెట్ గురించి మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఇప్పుడు ఈ సెకండ్ క్యాండిల్ ఉంది కదా, సో గ్యాప్ అప్ క్యాండిల్ ఒకవేళ రెడ్ కలర్ క్యాండిల్ కానీ అయిందంటే అది నెక్స్ట్ స్టాక్లో చూద్దాము. సో గైస్ నెక్స్ట్ స్టాక్ నేమ్ వచ్చేసి ఐసిఐసిఐ బ్యాంక్ లిమిటెడ్. టైం ఫ్రేమ్ వచ్చేసి డైలీ టైం ఫ్రేమ్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏప్రిల్ దగ్గర సో ఇక్కడ గ్యాప్ అప్ అయ్యేసి నేను ఏదైతే చెప్పాను ఎగ్జాంపుల్, సో గ్యాప్ అప్ క్యాండిల్ వచ్చేసి రెడ్ కలర్ క్యాండిల్ కానీ ఫామ్ అయిందంటే సో ఈ యొక్క ఎగ్జాంపుల్ కూడా చూద్దాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఈ యొక్క క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్గా కన్సిడర్ చేసుకుంటాము. సో గ్యాప్ అప్ క్యాండిల్ వచ్చేసి సెకండ్ క్యాండిల్గా కన్సిడర్ చేసుకుంటాము. ఈ గ్యాప్ అప్ వచ్చేసి ఎంత డిఫరెన్స్ వచ్చిందో ఒకసారి చూద్దాము. ఫస్ట్ క్యాండిల్ ఒక హై, నెక్స్ట్ సెకండ్ క్యాండిల్ సో ఏదైతే గ్యాప్ అప్ క్యాండిల్ అయిందో సో ఆ క్యాండిల్ ఒక లో. సో పాయింట్ టు పాయింట్ పెట్టాను, ఇక్కడ మెసేజ్ చేశాను. ఇక్కడ చూసుకున్నట్టయితే 3.36% అయితే గ్యాప్ అప్ అయింది. సో లెస్ దెన్ 5% ఉంది. సో మోర్ దెన్ 1% అయితే ఉంది. సో ఇక్కడైతే ఈ స్ట్రాటజీ అయితే ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఎంట్రీ కూడా ప్లేస్ చేయొచ్చు. సో ఇప్పుడు ఎంట్రీ వచ్చేసి ఇక్కడ సో ఈ క్యాండిల్ యొక్క లో ఏదైతే ఉందో సో రెడ్ కలర్ క్యాండిల్ ఉంది కదా గ్యాప్ అప్ క్యాండిల్, ఆ క్యాండిల్ లోలో ఎంట్రీ అయితే ప్లేస్ చేస్తాము. సో ఇక్కడైతే మనం ఎంట్రీ అయితే ప్లేస్ చేస్తాము ఈ క్యాండిల్ యొక్క లో దగ్గర. సో నెక్స్ట్ 3 డేస్లో అయితే ఎంట్రీ అయితే ట్రిగ్గర్ అవ్వాలి. సో నెక్స్ట్ డే రోజునే ఎంట్రీ అయితే మనకి ప్లేస్ అయింది. సో ఇది ఎంట్రీ. సో లాంగ్ పొజిషన్ తీసుకునేసి సో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాము. సో ఆల్మోస్ట్ 1292.4 దగ్గర ఎంట్రీ అయితే ప్లేస్ చేస్తాము. సో స్టాప్ లాస్ వచ్చేసి ఏదైతే ఫస్ట్ క్యాండిల్ ఫామ్ అయిందో ఆ క్యాండిల్ యొక్క లో దగ్గర అయితే స్టాప్ లాస్ పెట్టుకుంటాము. సో ఇక్కడ స్టాప్ లాస్ వచ్చేసి ఆల్మోస్ట్ 26 పాయింట్స్ అయితే స్టాప్ లాస్. రిస్క్ రివార్డ్ వచ్చేసి 1:1 మాత్రమే కన్సిడర్ చేసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ గ్యాప్ అప్ క్యాండిల్ వచ్చేసి రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది కాబట్టి సో రిస్క్ రివార్డు ఇక్కడ ఓన్లీ 1:1 మాత్రమే కన్సిడర్ చేసుకుంటాం. సో 76 పాయింట్స్ నుంచి 77 పాయింట్స్ వచ్చేసి సో రిస్క్ తీసుకున్నాము. సేమ్ 1:1 అంటే సో 77 నుంచి 76 పాయింట్స్ అనేది టార్గెట్గా కన్సిడర్ చేసుకుంటాం. మీకు టార్గెట్ అయితే అచీవ్ అయింది. ఓన్లీ 1:1 టార్గెట్ మాత్రమే కన్సిడర్ చేసుకుంటాము. సో అదర్ టార్గెట్ అయితే మనం కన్సిడర్ చేసుకోము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు 1:1 రిస్క్ రివార్డ్ అచీవ్ అయింది. సో 77 పాయింట్స్ అయితే రివార్డ్ అయితే అచీవ్ అయింది. సో ఇది ఫ్రెండ్స్ గ్యాప్ అప్ స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. మీకు కానీ ఈ స్ట్రాటజీ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.